హలో హాయ్ అండి. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ ఉందండి. ఈరోజు హార్వెస్ట్ మా అబ్బాయి వాళ్ళు చేస్తున్నారు. మా పిల్లలతో హార్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చేస్తామంటే వాళ్ళతో చేయిస్తున్నానండి. చూడండి, ఇక్కడ ముల్లంగి చాలా బాగా వచ్చేసింది. మా గార్డెన్ లో అక్కడక్కడ ముల్లంగి వేసుకున్నాను. ముల్లంగి మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, చిలక ముక్క పూలు, బాల్సమ్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అలాంటి నార్లు చాలా పోసుకున్నానండి నేను. అంటే నా దగ్గర విత్తనాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఇచ్చేద్దామని చెప్పేసేసి, ఎక్కువ రోజులుంటే మనకు విత్తనాలు ఏంటంటే ఖరాబ్ అవుతాయండి. మనం విత్తనాలు పోసుకొని మొక్కలు పెంచుకొని వాటి నుంచి సీడ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను 2 టబ్బుల్లో పోసుకున్నాను. చాలా బాగా వచ్చేసిందండి. నారు మాత్రము గుబ్బురుగా బుషిగా వచ్చింది. అవి ఎలా పడేస్తే అలా వచ్చేసాయండి. కొందరు బాల్సం మొక్కలు అంటారు, కొందరు చిలక ముక్క పూలు అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఈ రోజు మాత్రం ఆకుకూరల హార్వెస్టే ఉందండి మొత్తము గార్డెన్ లో. అక్కడక్కడ కూరగాయలు మొన్న 4 days బ్యాక్ హార్వెస్ట్ చేసిన ఇవి ఎక్కడైనా మిగిలిపోతే అవి ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాలకూర చాలా బుషిగా వచ్చిందండి. నేను 2 కుండీలలో వేసుకున్నాను, బాగా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు వర్షాలకి ఇంకా తొందరగా ఇంకా పెద్దగా పెరిగిపోతున్నాయండి. చూడండి నా గార్డెన్ ఎంత గ్రీనరీగా చాలా బాగుందో. అసలు ఈ వర్షాకాలంలో మొక్కలు మాత్రం అండి, మనము మంచి ఎరువులతో మంచి పోషకాలతో విత్తనం నాటుకొని పెట్టుకున్నామంటే మనకి ఒక పంట మొత్తము గ్రీనరీగా మంచిగా వచ్చేసింది. చూడండి, ఇక్కడ నా మిరప మొక్కలండి. ఇవి మిరప మొత్తము ఈ లైన్ లో అంతా మిరప ఉన్నాయండి. చాలా బాగుంది. ఇక్కడ బ్లాక్ మిర్చి, ఇది 1 year మొక్క అండి. ఈ ఒకే చెట్టుకు విపరీతమైన క్రాప్ వచ్చేసిందండి. అసలు చెట్టు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గేదే లేదన్నట్టు వచ్చేసనే ఉంది, ఎక్కడా తగ్గట్లేదు. వాటికి పోషకాలు కూడా అంత బాగా ఇస్తున్నానండి. అలాగే మొన్న కట్ చేసుకున్న ఒక మస్క్ మిలన్ కదా, ఈ రోజు మళ్ళీ ఒక మస్క్ మిలన్ వచ్చిందండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము. మనకు ఏంటంటే ఎప్పుడే కానీ పోషకాలు మంచిగా అందించామనుకోండి, పంట కూడా అంతే బాగొస్తుందండి. నేను మాత్రము పోషకాలలో ఎటువంటి లోపం లేకుండా చూస్తున్నారు కదా, నా గార్డెన్ లో ఎంత బాగున్నాయో మొక్కలు. నెక్స్ట్ మనకి టమాటా, చెమ్మ, ఇలాంటి కొన్ని వెరైటీ ఆకుకూరలు వచ్చేటి ఉన్నాయండి. మన ఎయిర్ పొటాటో ఇలాంటి కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, వాటికి వచ్చేటి ఉన్నాయి. అన్ని ఇప్పుడు పూత పిందెల మీద ఉన్నాయి. వంగ కూడా నేను వంగ చెట్లు ఈసారి పెట్టుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ అంటే 1 year బ్యాక్ ఉన్న వాటిని మాత్రమే తీసేసి, అంటే పూర్తిగా ఓల్డ్ అయిన మొక్కలను మాత్రమే తీసేసాను. క్రాప్ అయిపోయి వాటికి బలం తగ్గి చనిపోవడానికి దీనాస్థితికి వచ్చిన మొక్కలను మాత్రమే తీసాను. ఇది కూడా లాస్ట్ ఇయర్ మొక్కనే అండి. వంగ చాలా బాగా వచ్చేసింది. ఈ నాకు ఈసారి తెలుసుకున్నది ఏంటంటే, మనము కూరగాయల మొక్కల్లో పూల మొక్కలు పెడితే మంచిగా పంట వస్తుందనేది నా గార్డెన్ ఫ్రెండ్స్ చెప్పారు. కాబట్టి నేను అన్నిటినీ ఎక్కడెక్కడైతే నేను ఆకుకూరలు పెట్టుకున్నానో, కూరగాయలు పెట్టుకున్నానో అక్కడ ఒక్కొక్క ఫ్లవర్ ప్లాంట్ అయితే పెట్టాను. బంతి మరీ ఇంపార్టెంట్ గా బంతి, కాస్మోస్ అనేటివి చాలా వరకు పెట్టుకున్నానండి. క్రాప్ అయితే ఎటు తిరిగి తగ్గేదే లేదన్నట్టు వచ్చేస్తుందండి. ఈ ఇయర్ మాత్రం నాకు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఫుల్ హార్వెస్ట్ ఉంటుందండి. ముందు ముందు మీకు మంచి మంచి అప్డేట్లతో నేను కొత్త వెరైటీ కూరగాయలతో మీ ముందుకు రావాలని అనుకుంటున్నానండి. మంచి అప్డేట్ అందివ్వాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి కొత్తిమీర, చక్రంతం కూర, మరియు గంగబాయల కూర, పాలకూర, ఇలాంటి ఆకుకూరలన్నీ ఇంకా చాలా చాలా హార్వెస్ట్లు ఉన్నాయండి. రాను రాను మీరు చూస్తూ ఉంటారు ఎంత హార్వెస్ట్ ఉంది అనేది. కాకపోతే ఇంకోటి ఏంటంటే, గార్డెన్ లో మనం ఎప్పుడే గాని మధ్య మధ్యలో మనం గార్డెన్ లో మార్నింగ్ వాటర్ ఇచ్చేటప్పుడు ఏవైనా కలుపు మొక్కలు ఏవైనా ఉంటే వాటిని తుంచి పడేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా చీడపీడలు కూడా చాలా వస్తుంటాయి. కాబట్టి మనము కేర్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఆకుకూరలకైతే ఎక్కువ సన్న దోమ లాంటివి అలాంటివి ఎక్కువ అటాక్ అవుతుంటాయి. మిల్లీ బగ్స్ కూడా చాలా వస్తుంటాయి. మరియు స్కేల్స్
అవి కూడా చాలా వస్తుంటాయండి, జాగ్రత్తగా వచ్చేయాలి. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో. మీకు ఈ హార్వెస్ట్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. అలాగే కామెంట్ కూడా పెట్టండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.